అయ్యో, అప్పుడు వంశాంతి గారు అడిగారు, స్వామి అర్జెంటుగా నన్ను దైవంగా మార్చేయండి అని. అంటే ఇక్కడ మనిషికి కలుగుతున్న చుట్టూ బాహ్య ప్రపంచపు ప్రకంపనల యొక్క ప్రభావంతో భవుడు భవతి గిలిగలా కొట్టుకుంటూ ఉంటే భవభౌతులు కలిసినటువంటి మమేకత్వంతో అర్ధనారీశ్వరత్వం పరిపూర్ణత ఎలా అవుతుంది? అర్థమవుతుందమ్మా? బాహ్యంలో ఉన్న విషయాలతో నా భవతి నా భవుడు తల్లకిందులుగా గందరగోళం అయిపోతూ ఉంటే, రివర్స్ అయిపోయి మొత్తము ప్రశాంతత లేకుండా ఉంటే, ఆ రెంటి మమేకత్వం, ఆ రెండు శక్తుల యొక్క మమేకత్వం జరిగేటప్పుడు నేను దైవంగా మారేటప్పుడు ఇప్పుడు ప్రతిదీ, ప్రతి గడియ, ప్రతి దినము ఒక సమస్యగాను, ఒక భరించలేని బాధగాను, భారంగాను గడుపుతున్నాం మనం. దైవానికి కాల పరిమితి ఉంటుందా? శరీరుడికి ఉంది కాలపరిమితి, ఎక్స్పైరీ డేట్ ఉంది. కానీ ఆత్మకు లేదా పరమాత్మకు, విశ్వానికి లేదా విశ్వశక్తి అయిన పంచభూతాలకు అయిపోయే డేట్ ఉందా? ఎక్స్పైరీ డేట్ ఉందా? లేదు. ఎక్స్పైరీ డేట్ లేనిదే దైవం. మా తాతయ్యకి తెలుసు రామాలయం, మా తాతయ్యకి తెలుసు శివాలయం, వాళ్ళ తాతయ్యకి తెలుసు, వాళ్ళ తాతయ్యకి తెలుసు, వాళ్ళ తాతయ్య. ఏదైతే కృత త్రేత ద్వాపర కలియుగ కాలాలు, చతుర్వేదాల కాలాలు ఉన్నాయో అన్ని కాలాల్లో ఉన్నటువంటి పూర్వ విభజన మొత్తం ఇప్పుడున్న వారికి తెలుసు. భవభౌతులు బాహ్యంలో తెలుసు కానీ భవభౌతులు నాలో తెలియలేదు. గుడి అందరికీ తెలుసు, గుడిలో దేవుడు అందరికీ తెలుసు, గుడిలో దేవుడి శక్తి అక్కడ ఉన్న పంతులు గారికే తెలియదు. ఇంకా ఈ నెల జీతం రాలేదండి, ఇల్లు జరిగేది ఎట్లా కానీ గందరగోళం పడుతూ ఉంటాడు. ఈ నెల జరుగుబాటు ఎట్లాగా జరగలేదు, ఎలాగా? ఎందుకంటే దానిపైన ఆధారపడి ఉన్నాడు. కానీ ఆ శక్తి అర్థమైతే, భవభౌతుల యొక్క శక్తి అర్థమైతే ఏదైనా తగ్గిద్దా? పిఎం గారు నా ఫ్రెండ్ అనుకోండి, ఇద్దరు పక్క పక్కనే కూర్చున్నాను, ఏది తగ్గిద్ది? అతి సంపన్నుడు స్నేహితుడైనప్పుడు ఆర్థికపరమైన విషయంలో లోటు ఉండదు కదా. మరి ఆ శ్రీమూర్తి, ఆ ఉత్సవమూర్తి, ఆ మహాద్భుత శక్తి కలిగినటువంటి ఆ భవుడు నాలో ఉన్నప్పుడు ఈ భవతితో మమేకమై నాకెందుకు తక్కువ అవుతుంది? బాహ్యంలో ఉన్న వాటికి నేను ఎందుకు చెల్లించాలి? ఎందుకు గందరగోళం అయిపోయి దుఃఖం రావాలి? ఎందుకు యాతన పడాలి? సింపుల్ లాజిక్ అది. అతి సూక్ష్మమైనటువంటి విషయము, అతి తేలికైన విషయం. ఆ తేలికైన విషయాన్ని పట్టుకోవడానికి చతుర్దిక్కులు, 4 దిక్కులు తిరిగినా దానికి పరిష్కారం రాక గందరగోళం అవుతూ ఉన్నాం. గందరగోళం అవుతూ ఉన్నటువంటి సమయం 70 సంవత్సరాలకి అర్థం కావటం లేదు, 90 ఏళ్ళకి అర్థం కావట్లేదు, 9 సంవత్సరాలకి అర్థం కావటం లేదు. అర్థం కాకుండానే జీవితం పరమార్థం ఎరగక గతించిపోతుంది. ఇప్పుడు మనం నేర్చుకుంటున్న మన యొక్క ఈ ఆర్ఎంఎస్ఎస్ విధానంలో, విశ్వశక్తి యొక్క ప్రోగ్రాంలో భవుడు ఎక్కడున్నాడు? పెద్దగా చెప్పండి. నాలోనే భవుడు ఉన్నాడు. భవతి ఎక్కడ ఉంది? నాలోనే ఉంది. నేనే భవతి అయి ఉన్నాను, నాలోనే భవుడు ఉన్నాడు. ఆ భవభౌతుల యొక్క మమేకత్వపు సదాతత్వమే నేను, నా జీవితం. నా భవుడికి తెలియదా నాకేం కావాలో? నా భవుడికి ఏమందించాలో నా భవతికి తెలియదా? అందరు కలిసి గొలుసులు బిగించి కట్టేయండి, కట్టేసి ఊపిరి తీసుకోవద్దు అని బలవంతం చేశారనుకో, ఆపుకుంటామా? 100 సంఖ్యలతో బంధించినా, 100 ఏనుగులు తీసుకొచ్చి ఎదురుగా నిలబెట్టినా కానీ ఏదో ఒక విసులు పడుతుంది, అమ్మాయ అమ్మాయ ఊపిరి తీసుకుంటాం.
నా భవుడికి ఏమందించాలో నా భవతికి తెలుసు. ఆహారమైన, శ్వాస అయినా, నీడైనా, ప్రాణశక్తులు ఏవైనా. మరి అలాంటప్పుడు నేను ఎందుకు టెన్షన్ పడాలి? ఎందుకు ఒత్తిడి పడాలి? దేని గురించి ఒత్తిడి పడాలి అంటే నాకు పరమార్థం అర్థం కాలేదు. అర్థం తెలియని జీవితంలో నేనున్నాను కాబట్టి నాకు గమనిక, గ్రహింపు సూక్ష్మమైనది తెలియలేదు కాబట్టి ఇబ్బంది పడుతున్నాను. నేర్చుకుందాం. భవభవతుల యొక్క సామ్రాజ్యం నాలోనే ఉంది. నేనై ఉన్నాను. నేను, ఆయన, ఆమె, ఆయన కలిసినటువంటి అద్భుతమే ఈ యొక్క జీవన చక్రం. దానిని పాడు చేసుకోవద్దు. హక్కు లేదు. మనం ఉన్నాము, నైవేద్యంగా 100 ఏళ్ల పాటు పరిరక్షించి ఆ శక్తికి సమర్పించుకొని సైడ్ అవ్వాలి. ఈ లోపల రకరకాల మనకున్న సమస్యలతో బయట ఉన్నాయి, లోపల ఉన్నాయి కాదండి. మీ యొక్క ప్రాణశక్తులకి ఏమైనా సమస్య ఉందా? అది గురువు గారుగా నేను చేయగలను. ప్రాణశక్తుల యొక్క సమస్య, సార్ ఊపిరి అందట్లేదు సార్, రెడీ, గాలితో మాట్లాడతాను. గాలి వస్తుంది, పిచ్చోడ్లాగా ఉన్నాడు గురువు గారు, గాలితో మాట్లాడతా అంట, ఏదో చెప్తున్నాడు. గాలితో మాట్లాడతారా స్వామి? గాలితో మాట్లాడతారా? మీరు కూడా మాట్లాడుతున్నారా? గాలితోనే మాట్లాడుతున్నారు నాతో. ఇప్పుడు మీ యొక్క శ్వాస తీసుకున్న ఆ కవాటపు లోపల నుంచి వచ్చినటువంటి పలుకే గాలితో మాట్లాడుతున్నాడు. హార్మోనియం పెట్టిస్తే ఏం చేస్తారు? మేకలు నొక్కుతా ఉంటారా? నొక్కితే వచ్చేస్తుందా? ఏం చేయాలి? వెనక నుంచి ఆ డోర్ని లాగుతూ ఉంటే అందులో నుంచి వచ్చే వాయువుతో మేకలు నొక్కితే శబ్దం వస్తుంది. సరిగమప వెళ్ళింది శ్వాస, సూర్యనాడి ద్వారాగా లోపలికి వెళ్ళిన శ్వాస, చంద్రనాడి ద్వారాగా బయటకు వచ్చే విశ్వాస నిశ్వాసాల యొక్క మమేకత్వంతో ఎక్స్పెన్షన్ ఏదైతే జరుగుతుందో సంకోచ వ్యాకోచాలు. ఏం జరుగుతుంది నా లోపల? సంకోచ వ్యాకాలు జరుగుతుంది లేదమ్మా. లంగ్స్ పనిచేయట్లేదా? ఊపిరితిత్తులు పనిచేయట్లేదా? ఊపిరితిత్తుల యొక్క సంకోచ వ్యాకోచాలే హార్మోనియం పెట్టారు. నేను మాట్లాడేదే గాలితో, గాలి లేకుండా నేనేం మాట్లాడతాను? ఆ వాయువు యొక్క సమస్య ఉంటే సరి చేసుకోవచ్చు. నీటితో మాట్లాడవచ్చు, భూమితో మాట్లాడవచ్చు, కానీ ఈ రోజున మనిషితోనే మాట్లాడకపోతున్నాం. ఎవరికైనా చెప్పవచ్చు అండి, వాళ్ళకి చెప్పలేము. ప్రోగ్రామ్ అయిపోయాము. ఆ శక్తి మనం కలిగి దైవంగా ఉన్నప్పుడు మన మాట వాళ్ళు వింటారు. భర్త బలంగా ఉన్న ఆయన మాట భార్య లెక్క చేయకపోవచ్చు. అదే భర్త బలహీనంగా శారీరకంగా ఉన్న ఆంతరంగికంగా దైవంలా మారితే, దైవం మాట మనందరం వింటామేమో. హనుమంతుడు పెద్ద గది తీసుకొచ్చి లేచి అందరు నాట్యం చేయండి అని చెప్పి చేయకుండా ఉంటామా? ఆయన వచ్చి అడిగాడు, చేయకపోతే ఎట్లాగని చెప్పని చేస్తాం. లేదంటే ఏ ప్రమాదం వస్తుందో భయం. మరి నా లోపల దైవం అయినప్పుడు ఈ శరీరము, నా జీవితము ఆ దైవం మాట వినాలా వద్దా? వినాలి. కానీ ఈ రోజున మనం గ్రంథంలో ఉన్న మాట వింటాము, సంప్రదాయం చెప్పిన మాట వింటాము, మన ధార్మిక సిద్ధాంతం చెప్పిన మాట వింటాము. తిథి, వార, నక్షత్ర ఫలితాల ప్రకారంగా మనం ఆపరేట్ అవుతూ ఉంటాం. కానీ నా లోపల ఉన్న శక్తి చెప్పిన మాట వినము. నా లోపల ఉన్న దైవం చెప్పిన మాట వినము. నా లోపల ఉన్న భవుడు చెప్పిన మాట నేను వింటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. సింపుల్. భవభవతుల యొక్క సామ్రాజ్యాన్ని పాడు చేయొద్దు. మీరై ఉన్న మీ శరీరాన్ని, మీరై ఉన్న మీ కుటుంబాన్ని పాడు చేయొద్దు. ఏర్పడటం మహాద్భుతం. ఏర్పడిన దాన్ని పాడు చేసుకోవడం చాలా తేలిక. మీ నుంచి వచ్చే విస్ఫోటనం 120/80 లాగా జాగ్రత్తగా ఉంటే నార్మల్గా కంట్రోల్గా వెళ్తుంది. అది కనుక మించిపోతే, తగ్గించుకుంటే, పెంచుకుంటే, హెచ్చు తగ్గుల వల్ల పాడయ్యేది ఏమిటి?
మన లోపల ఉన్న మెటబాలిజం ఏం పాడవుతుంది? మెటబాలిజం. మెటబాలిజం పాడేయాల్సిన జీవితమే సదాతత్వం. సదాతత్వం, సదాతత్వం. అర్థమవుతుందా పదము? సదాతత్వం. కంటిన్యూగా ఉండేటువంటి న్యూట్రల్, సమానంగా, బ్యాలెన్సింగ్ గా, తూకానికి రెండు పక్కల ఉన్నట్లుగా బౌడు భవతి బ్యాలెన్సింగ్ ఉంటేనే రీడింగ్ తూకం కరెక్ట్గా ఉంటుంది. లేకపోతే కేజీ రాయి దిగిందంటే ఈ పక్క తూకం పెంచాలి, ఆ పక్క తూకం పెరిగితే కేజీ రాయి సరిపోవటం లేదు. సింపుల్గా అర్థమవుతుందా? మీ లోపల ఉన్న స్థితికి మీరు అలవాటు చేయాలి. మీ బాహ్యంలో ఉన్న మీ శరీరానికి అలవాటు చేయాలి. దేనిని? సదాతత్వాన్ని. మనం అలవాటు చేసింది సదాశివుణ్ణి, సదాతత్వాన్ని అలవాటు చేయాల. ప్రతి మనిషి అలవాటు చేసింది సదాశివుణ్ణి, సదాతత్వాన్ని అలవాటు చేయలేదు. సదాతత్వాన్ని కనుక అలవాటు చేసుంటే మన జీవితం ఈ రోజున 3 పువ్వులు 6 కాయలు. 3 పువ్వులు కాయలు వస్తాయి ఎక్కడన్నా, కానీ అలా ఉంటుంది, తగ్గదు. స్టెప్ 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 పెరుగుతుంది. 30, 60, 100, 30%, 60%, 100%. అంటే మొదటి మెట్టు ఆనందము, రెండవ మెట్టు పరమానందము, మూడవ మెట్టు సచ్చిదానందము, అదే బ్రహ్మానందము. ఈ ఆనందాన్ని, పరమానందాన్ని, సచ్చిదానందాన్ని ఏ బాహ్యంలో ఉన్న భర్త అయినా, భార్య అయినా, పక్కింటోడైనా, ఆడపడిసైనా, అత్త అయినా, తోడుకోడైనా ఎవరైనా పాడు చేయలేరు. ఎప్పుడు? నాకు నేను అర్థమైనప్పుడు, నా శరీరం నా మనసుకి అర్థమైనప్పుడు, నా ప్రాణం యొక్క శక్తి నాకు తెలిసినప్పుడు. చిన్నపాటి చీమకున్న జ్ఞానం మనకున్నా బాగుంటుంది. దానికి ఉన్న శిక్షణ, దానికి ఉన్న క్రమశిక్షణ. పాపం దానికి రాకపోక స్కూల్సే లేవు. స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీలు, డిప్లొమాలు, డిగ్రీలు, పీజీలు అన్నీ ఉన్నా మనకేమో జ్ఞానం లేదు. ఏ స్కూలు, ఎక్కడ ఏ గురుతత్వం లేనటువంటి ప్రాణులన్నీ బాగున్నాయి. అవునా కాదా? అంటే మన మాట మనమే వినని బలహీనులం. మన మాట మనం వినే భగవంతుడిగా మారితే, సదాతత్వానికి మారితే వచ్చే విస్ఫోటనమే నా జీవితం. ఆ విస్ఫోటనపు జీవితాన్ని సమర్పించే నైవేద్యమే నా జీవితపు చివరి అంకం. ఇది ఖచ్చితంగా అర్థమైతే జీవితం పరమార్థమవుతుంది. లేకపోతే మనవాడి సిద్ధాంతంలో చెప్తున్నారు కదా, మళ్ళా ఇంకెన్ని జన్మలు తీసుకోవాలో ఏంటో అంటూ ఉంటారు. అంటే ఆ వర్షంలో చెప్తున్నాను, జన్మల వర్షంలో చెప్తున్నాను. ఇక్కడ సంపూర్ణం కాలేదు కాబట్టి వారికి మనశ్శాంతి లేకుండా ఆ భవతిని భవుణ్ణి కలిపి ఏకపరచలేదు కాబట్టి, భవభవతుల యొక్క మమేకత్వం జరగలేదు కాబట్టి తిరిగి ప్రోగ్రాం మిగిలిపోయింది. ఇక్కడ సగం చేశాను, సగం ప్రోగ్రామ్ తీసి వెళ్ళిపోయాను అనుకో, మీరు కూర్చొని ఉంటారు కదా, మిగతా సగం ఏంటని మిగిలిపోయి ఉంటుంది కదా, దానికి మరి ఒక రోజు పెట్టాల్సి వస్తుంది కదా. అలాగే ఈ జీవిత సంపూర్ణత్వం అర్థం కాకపోతే మనిషి భావనాత్మకంగా మరో జన్మ తీసుకోవాల్సి వస్తుంది అని పలికారు. భౌతికత్వం కాదు, భావనాత్మకం, అది వేరే విషయం. మళ్ళీ బుర్రపాటు చేసుకోవచ్చు. నాలో ఉన్న భవుడిని, నా భవతిని నేను ఏకపరుస్తాను. శ్రద్ధగా ఒక 2 నిమిషాలు మూలమంత్రంగా భావించి విశ్వశ్రీ పరాభవనామ శక్తియే నమః, పరాభవనామ శక్తియే నమః బాహ్యంలో తీసుకోవద్దు. మీ అంతరంగాన్ని, మీ శరీరాన్ని కలిపి పలికే పదం ఇది. చక్కగా నమస్కార ముద్రలో ఉంటారు, యోగ ముద్రలో ఉంటారు. ఆరాంసే ఎలా అయినా కూర్చొని ఆ పదాన్ని ఉచ్చరించండి. విశ్వశ్రీ పరాభవనామ శక్తియే నమః, విశ్వశ్రీ పరాభవనామ శక్తియే నమః, విశ్వశ్రీ పరాభవనామ శక్తియే నమః,
విశ్వశ్రీ పరాభవనామ శక్తియే విశ్వశ్రీ నమః పరాభవనామ శక్తియే నమః విశ్వశ్రీ 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 పరాభవనామ శక్తియే నమః. చాలా పండి.